చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబును అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేరని 35 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును అడ్డుకోవడం సరికాదని ఆయన తెలిపారు. నమస్కారం. నిన్నటి రోజున వైకాపా నాయకులకు సంబంధించి కొంతమంది ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము అడ్డుకుంటామని చెప్పడం అనేది ఇది నిజంగా రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, భారతదేశంలో ఎక్కడైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛని ఉపయోగించుకోవచ్చు. కానీ వైకాపా పార్టీ నాయకులు 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలు ఓట్లతో గెలిచి అయినా ప్రతి ఒక్క కుప్పం గుండెల్లో ప్రజల గుండెల్లో ఆరాధ దైవంగా ఉన్నటువంటి వ్యక్తిని మేము అడ్డుకుంటామని చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క బిహేవ్ ఎట్లుందంటే ప్రశాంతమైన కుప్పం వాతావరణంలో రౌడీజం చేసి దౌర్జన్యం చేసి ఎవరు ఎక్కడికి రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశాంతమైన కుప్పాన్ని చెడగొట్టి అశాంతి కుప్పంగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ పార్టీ నాయకులు కూడా ఇన్ఛార్జ్ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నానంటే 30 సంవత్సరాలుగా ఓట్లేసిన ప్రజల్ని ఒక ఎమ్మెల్యేగా ఆయన కష్టసుఖాలు అన్ని కూడా చూసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు ఈ నియోజకవర్గంకి వస్తుంటే అడ్డుకోవడం అనేది చాలా బాధ కలిగిన విషయం. నిజంగా ఇలాంటి అడ్డుకునే కార్యక్రమాల కథలో చెప్తే తగిన బుద్ధి ప్రజలు మీకు తెలియజేస్తారు. మీరు ఏమనుకున్నారంటే రాష్ట్రంలో 150 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం మేము ఏమైనా చేస్తామని అనుకుంటే అది మీరు అనుకున్న మీరు భ్రమల పగటి కళలకు అంటున్నారు. అదే మరిగా కుప్పంలో 72 మంది 74 మంది సర్పంచ్లు మేము గెలిచిపోయినామని చెప్పి మీరు అంటున్నారు. 74 సర్పంచ్లు ఎలా గెలిచారనేది మీ గుండె మీద మీరు చేయలేసుకుని చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. విపరీతంగా మీరు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి మొత్తము మద్యము డబ్బులు అన్ని పంచి ఈరోజు కుప్పం ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో ఒక పార్టీ ప్రజల దగ్గరికి ఎలక్షన్ పోయేటప్పుడు మీకు కరెంట్ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, మీకు లైట్లు వేస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పింఛన్ ఇస్తామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది రివర్స్ పరిపాలనలో పోయి వైసీపీ నాయకులు గ్రామాల్లో ప్రతి ఒక్క పింఛనుదారులను కూడా బెదిరించి మాకనే ఓటు. నమస్తే. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో 25, 26, 27వ తేదీ మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రోగ్రాం ఉందని ప్రకటించిన తర్వాత ఇక్కడ రూలింగ్ పార్టీకి చెందిన కొంతమంది సోదరులు చంద్రబాబు నాయుడిని నేను అడ్డుకుంటాను అని చెప్పటం శోచనీయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కింద కూడా మీరు పనిచేసిన వ్యక్తులే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు అడ్డుకోవడం అంత ఆసామాసా పని కాదు. ఇక్కడ ఏమి పులివెందుల రాజకీయం కాదు, కడప రాజకీయం కాదు, కర్నూలు రాజకీయం కాదు. ఇక్కడ ప్రశాంతమైన